దళిత మహాసభ జిల్లా ప్రెసిడెంట్ కె శ్రీనివాసులైన నేను మాట్లాడబోతున్నది ఏమనగా, కోడూరు కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఈశ్వరయ్య భూమిని అక్కడ ఒక అగ్రవర్ణస్తుడైనటువంటి సుబ్బరాజు అనే అతను తన జీవన వృత్తి కోసం వెళ్ళి అక్కడ ఆ మాల కులస్థం దగ్గర ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాడు. వెళుతూ ఉండగా ఈ భూమిని ఏ విధంగానైనా కబ్జా చేసి ఇతన్ని హత్య చేసి నేను కుటుంబాన్ని పారుకోవాలనే ఆలోచనతో కుట్ర పన్ని అక్కడ ఉన్నటువంటి మామిడి వృక్షాలన్నీ కూడా నరికి ట్రాక్టర్కి వేసి లోటు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉండేది. ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో మేము చూస్తూనే ఉన్నాము. అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దళితులకు రక్షణ లేదనేది పూర్తిగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి దయచేసి లోకేష్ గారు, మేము ఎస్సీ మాలలుగా చెప్తున్నాము, దయచేసి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మీరు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అతనికి న్యాయం చేయవలసిందిగా మేమందరూ కూడా విన్నవించుకుంటున్నాము.